श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः। वरवरद सर्वजनं मे वशमानय स्वाहा। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। शिवशक्त्यैकरूपिण्यै नमः। ॐ नमः शिवाय। ॐ ॐ ॐ श्रीगुरुभ्यो नमः। मोगिलचल्ल वेणुगोपाल दत्तात्रेय स्वामिने नमः। ॐ दिव्यज्ञानगुरुजीने नमः। ॐ दिव्यज्ञानयोगिने नमः। ॐ ज्ञानोज्ज्वलकराय विद्महे ध्यानयोगिराजाय धीमहि तन्नो दिव्यज्ञानि प्रचोदयात्। జీవిత సత్యం ఆనంద జీవనం ధ్యాన ప్రస్థంలో 194 నుండి 221 వరకు సూక్తుల పరంపర. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే ధోరణి మనలో మారాలి. ఎప్పుడూ ఒకే రకంగా ఉంటేనే మన చుట్టూ ఉన్న సమాజం మనల్ని విశ్వసిస్తుంది. మనం కొందరినే నమ్మించగలం, కానీ లోకానికంతటికీ తగిన న్యాయం చేయలేము. అన్నిటికీ మించి మన అంతరాత్మకు ద్రోహం తలపెట్టిన వారమవుతాం. ఇప్పుడు సుఖం లభిస్తుందేమో కానీ తర్వాత తగిన ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదు. ఎంతటి వారికైనా శిక్ష అనుభవించవలసిందే. కేవలం ఆడంబరాలు, పేరు ప్రతిష్టల కోసం వేసే ప్రణాళికలు, సంకల్పాలు అనబడవు. అత్యాశతో సమాజాన్ని తప్పుదో పట్టించే స్వార్థపరమైన కోరికలు అవుతాయి. అంతరాత్మ ప్రబోధమే అన్నింటికి మించిన గొప్ప సంకల్పం. కానీ ఊరకనే నలుగురు చెప్పిన మాటలు విని ఏవేవో ఊహించుకుంటూ చేసే ఆలోచనల వల్ల సంకల్ప సిద్ధి కాకపోగా అధఃపాతాళానికి వెళ్ళక తప్పదు. ఇంతకంటే ఘోర నరకం మరొకటి ఉండదు. ఆత్మవంచన కంటే ఆత్మవిమర్శ మంచిది. మనల్ని లోకం ఎప్పుడూ పరిశీలిస్తూనే ఉంటుందని మరిచిపోవద్దు. మన అంతరాత్మ దేవుడనే సంగతి మరచి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినంత మాత్రాన దైవానుగ్రహం లభించదు. ముందు మన అంతరాత్మను పరిశుద్ధం చేసుకుని మనం ఏ పూజ చేసినా తప్పక మంచి ఫలితం లభిస్తుంది. విశేష పుణ్యం దక్కుతుంది. లోకం మెచ్చుకుంటుంది. ఎవరి నిర్ణయం వారికి గొప్పగా ఉన్నా లోకమంతా పరమాత్మ స్వరూపమేనని మరువరాదు. మన తృప్తికి మనం ఆహారం తీసుకోవాలి. లోకం ఒప్పుకునే పద్ధతిలో నడుచుకోవాలి. ధర్మ విరుద్ధంతో పాటు లోక విరుద్ధం కూడా పనికిరాదు. ధ్యానప్రస్థం సత్య సంకల్పంగా దైవ ప్రేరణతో జరుగుతుంది. మనం కేవలం నిమిత్త మాత్రులం. భారం దూరం అనుకోకుండా అవసరమైన పనులు అనుకోని వారి ద్వారా పాటించటమే జరుగుతున్నాయి. ఇది ఒక తపస్సు లాంటిది. ఒకరిని చూచి ఒకరు చేసే పని కాదు. మౌనం వహించడమే మన వంతు. ఈర్ష్యాసూయలు కలిగి ఉండటం మహాపాపం. ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ద్వారా ఏది జరగాలో అది దైవ నిర్ణయంగా తప్పక జరిగి తీరుతుంది. తర్వాత మనకే అవసరం కానీ మనతో అవసరం ఉండదు. మన జీవితమే మనకు తెరిచిన పుస్తకం. ప్రతి ఘట్టం ఒక గొప్ప గుణపాఠం. మన మనస్సే మనకు గురువు. చదువుకోగలిగినంత చదువుకోవచ్చు, చదవవచ్చు. నేర్చుకోవలసింది నేర్చుకోవచ్చు. ఆత్మవిమర్శయే గొప్ప పరీక్ష. ఇందులో విజయం సాధిస్తే జీవితమంతా ఆనందమయమే. తర్వాత చదివేది లేదు, వినేది ఉండదు. నేర్చుకునేది, చెప్పేవి అంతకన్నా లేదు. పరీక్షలు అసలే ఉండవు. ఈ లోకమే మన పాఠశాల. ఇంతకంటే తెలుసుకునేది ఇంకేం ఉండదు. ధర్మశాస్త్రాలు, నీతులు, హితబోధలు మనం ఆచరిస్తూ అందరికీ తెలియజేస్తే సరి అయిన ఆదరణ, సార్థకత లభిస్తుంది.
కానీ ఆచరణ లేని విషయాలను అందరికీ అందజేస్తే డిలీట్ చేయడానికే పనికి వస్తాయి. మనకు వచ్చినవన్నీ లేదా చూసినవన్నీ ఈ కాలంలో ఎంతవరకు యోగ్యమైనవో విచారించకుండా అందరికీ పంపిస్తే నిష్ప్రయోజనమే కాకుండా సమయం వృధా అవుతుంది. ఏ పని లేకుండా వృధా కాలక్షేపం చేయడం మహాపాపం. అత్కాలక్షేపానికి ప్రయత్నించడం మంచిది. వయస్సు కాదు, మనస్సు శాశ్వతం. జనాన్ని ధనాన్ని కాదు, దైవాన్ని నమ్మాలి. లౌకిక జీవనంలో కాదు, ఆధ్యాత్మిక జీవనంలో ఆనందం లభిస్తుంది. అందరూ గురువులు కాదు, సత్యాన్ని ఆచరిస్తూ నిస్వార్థంగా నలుగురికి బోధించేవారే నిజమైన గురువులు. పుస్తకాలు కాదు, జీవితాన్ని చదవాలి. ఆలోచనలు కాదు, ఆచరణ కావాలి. ప్రణాళికలు కాదు, ప్రయత్నం చేయాలి. లోకులు కాదు, లోకేశ్వరుడు ముఖ్యం. పొగడ్తలు విమర్శలు కాదు, స్వాత్మానందమే లక్ష్యం. లోకంలో మనం మన కోసమో మంది కోసమో చేసిన మంచి పనిని అందరూ మనల్ని మెచ్చుకోవాలని, అనుభూతి చూపాలని, ఓదార్చాలని తాపత్రయపడుతుంటాం, కోరుకుంటాం. కానీ ఇతరుల విషయంలో మాత్రం అలా చేయడానికి మనం సిద్ధంగా ఉండాం. నిజానికి మనందరి కోసం మంచి పని చేసేవారు ఏమీ కోరరు, ఏమీ కోరుకోరు. అంతేగాక అదే పనిగా పదే పదే చెప్పుకోరు. సమాజ శ్రేయస్సే లోక కళ్యాణమే ధ్యేయంగా గల వారికి ఇవన్నీ అవసరం లేదు. ఒకదాని తర్వాత మరొకటి అవకాశాన్ని అనుసరించి చేస్తూనే ఉండడమే వారి పని. మన అమూల్యమైన పవిత్రమైన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మురిసిపోతూ వ్యామోహానికి గురికారాదు. ఇతరులను ఆకర్షించే విధంగా మెలగరాదు. అంతేగాక సాధనకు మూలాధారమైనందున అసహించుకోవడం కూడా పనికిరాదు. పరమ పవిత్రమైన మానవ జన్మ పశుతుల్యమైతే జీవితామంతా వ్యర్థమే. జీవితంలో గడిచిన కాలం తిరిగి రాదు, గడిచిన జీవితం కూడా తిరిగి రాదు. చూస్తుండగానే జీవితకాలం గడిచిపోతూనే ఉంటుంది. తర్వాత పశ్చాత్తాపడితే కూడా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అందరి ముందు నవ్వుల పాలు కాక తప్పదు. ఈర్ష్యాద్వేష నాశనంతో ఐశ్వర్యం, ప్రతీకార రాహిత్యంతో ఆయుస్సు, కోప నివారణతో ఆరోగ్యం, సమత్వ దృష్టితో ఆనందం లభిస్తాయి. నిరంతరం దైవచింతనమే సర్వపాప ప్రాయశ్చిత్తం. యోగాభ్యాసంతో రోగ నివారణం, జ్ఞాన సాధనతో మనశ్శాంతి లభిస్తుంది. ధారణాయోగంతో ఆనంద జీవనం అనుభవిస్తాం. కేవలం సత్కాలక్షేపం కోసం ఆధ్యాత్మిక జీవనం గడిపితే ప్రయోజనం ఉండదు. ఆధ్యాత్మిక జీవనం ఆనందమయం కోసమే. మన పెద్దలు ఆస్తులు కూడబెట్టేది పిల్లలు కూడు లేక బస్సులు ఉండకూడదని, కానీ కుస్తీలు పట్టుకొని బస్తీల ద్వాపు చుట్టూ తిరగడానికి మాత్రం కాదు. కూడబెట్టిన ఆస్తులన్నీ అమ్మేసి మస్తీగా దోస్తులతో మజా చేయమని కూడా కాదు. ఆస్తి వల్ల ఆస్తిక్యం పెరగాలి. దయతో దాన ధర్మాలు చేయాలి. ఆస్తి కూడబెట్టి మూటగడితే మునిగిపోక తప్పదు. మన ఆస్తి మనల్ని కాపాడదు, ధర్మమే కాపాడుతుంది, జ్ఞానాన్ని కలిగిస్తుంది. సోమరిపోతులో మారకుండా మన కోసం మంచి పని చేయడమే కర్మ. ఎందుకు ఆ పని చేయాలో తెలిపేది జ్ఞానం. చేసే పనిపై తగు శ్రద్ధ వహించడమే భక్తి. చేసిన పని వల్ల వచ్చే ఫలితాన్ని అనుభవించడమే యోగం. లోకంలో మనమేగాక పశుపట్యాదులు, క్రిమికీటకాలు మొదలైన ప్రకృతిలోని స్థావర జంగమాలన్నీ మన కోసమే కర్మలు చేస్తున్నాయి. పొట్ట కోసం అందరం కష్టపడవలసిందే, కానీ పరుల కోసం చేసే మంచి పనిలో పరమార్థం ఉంటుంది. సంసారంలో అవసరమైనవన్నీ సాధించుటకు పిల్లలు చక్కగా పోషిస్తూ విద్యాబుద్ధులు చెప్పించుటకు ప్రస్తుత కాలంలో సహనం చాలా అవసరం. కేవలం కోపంతోనే సాధించుట కష్టం. బుజ్జగించడం అలవాటు చేసుకోవాలి. సామ, దాన, భేద, దండోపాయాలని కార్యసాధనకు 4 విధాలైన ఉపాయాలు చెప్పారు. అందులో కోపం చివరిది. ప్రస్తుతం ఒకవేళ కోపం ప్రదర్శించినా తిరిగి చివరకు బుజ్జగించవలసిందే. కోపం వల్ల కార్యసాధన కంటే మన శక్తి లోపిస్తుంది, మనకే నష్టం జరుగుతుంది. స్వరాత్మ
స్వరూపమైన పరమాత్మనే అనేకాత్మ నుండి ఆత్మరూపమై ఏకాత్మలో మనం జీవాత్మగా మారాం. తిరిగి మనం ప్రేతాత్మగా కాక ముందే జీవాత్మ నుండి ఏకాత్మగా, ఏకాత్మ నుండి అనేకాత్మయ్యి చివరకు స్వరాత్మయ్యిన పరమాత్మను చేరుటకే సాధన అవసరం. సాధన వల్ల మనకు స్వాత్మానందానుభూతి లభిస్తుంది. అనేకాత్మతో కూడిన ప్రపంచంలోని దుఃఖాలు దూరం అవుతాయి. మనకు తెలియని నిజం మనకు గాఢ నిద్రలో తెలుస్తుంది. మెలకువలో అన్ని మెలికలేదు. కాబట్టి నాటకాలు అతి తెలివి ప్రదర్శనలతో నిజం తెలిసే అవకాశం లేదు. తర్వాత కలిగే కళ్ళన్నీ కూడా కలలే కానీ నిజం కావు. మిగిలిందల్లా గాఢ నిద్ర ఒక్కటే. ఇందులోనే మనం తెలుసుకోవాల్సిన అసలైన నిజం దాగి ఉంది. కానీ మనకు స్పృహ ఉండదు. స్పృహతో కూడిన గాఢ నిద్రనే తురీయం అంటారు. ఇది అంత సులభం కాదు. ఎంతో సాధన అభ్యాసం చేస్తే తురీయ స్థితిని చేరుకుంటాం. నామరూపాత్మకమైన ప్రపంచంలో నామరూపాలు లేకుండా కావడమే మోక్షం. ప్రారంభంలో నామరూపాలే శరణ్యం. భక్తి మార్గంలో సగుణ భక్తి నామరూపరహిత నిర్గుణ భక్తికి చేరుస్తుంది. జీవితాంతం నామరూపాలనే ఆశ్రయిస్తే నిర్గుణం నిర్వికల్పం ఎప్పుడు సాధిస్తాం? ఒకవేళ నిర్గుణ భక్తి సాధ్యం కాకపోతే కనీసం సగుణ భక్తిలోనే చతుర్విధ ముక్తులను సాధించుటకైనా తీవ్ర ప్రయత్నం చేయాలి. జీవిత లక్ష్యమైన మోక్షాన్ని ఏ మార్గంలోనైనా ఏ విధంగానైనా సాధించాలి. మనం జరిపే సామూహిక కార్యక్రమాల్లో భోజనాలు ఏర్పాటు చేయటకు గాను వంటవారిని ప్రత్యేకంగా పిలుస్తాం. వంటవారు చేసే వంటలలో వారి భోజనం కూడా అందులోనే ఉంటుంది. వారి కోసం ప్రత్యేకంగా భోజనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే సమాజ శ్రేయస్సుకై చేయు ఉత్తమ లోక కళ్యాణ కార్యక్రమాల్లో కూడా ఎవరైతే సత్సంకల్పంతో ప్రారంభించి నిర్వహిస్తుంటారో వారి సాధన కూడా అందులోనే అందరితో పాటే జరుగుతుంది. ప్రత్యేక ఏర్పాట్లతో అవసరం ఉండదు. స్వార్థరహిత సేవకే అంకితమై సాధకులందరూ ఒకే కుటుంబంగా భావిస్తూ జీవిస్తారు. నడిచే గుడి అయిన గురువుపై గురువు ఉండాలి. గురువు మనస్సే దైవం. వారి మాటే మంత్రం, శ్వాసయే ఆశీర్వాదం, వారి చూపు దివ్యానుగ్రహం. వారికి సమర్పించిన పాలు, తీర్థం, పండ్లు, ప్రసాదం వారి నడకనే ప్రదక్షిణం. ప్రయాణం పల్లకి సేవ, మౌనమే ఉపదేశం. గురిగల వారికి జ్ఞానమూర్తి, అందరికీ అర్ధనారీశ్వర స్వరూపం. వారి ఆనందమే ఉత్సవం, ఆత్మనే సాక్షి. వారిపై అచంచల విశ్వాసమే దక్షిణ. వారికి శ్రద్ధాభక్తితో సమర్పించగా నిర్మాల్యమే తాంబూలం. వారికి సమర్పించిన వస్త్రాలు జ్ఞానపుష్పాలు. గురువుల వేషభాషలు జీవన విధానంపై కాకుండా మన దృష్టి గురు చరణారవిందాలపై సమర్పణ భావమైన నమస్కారం. సహజంగా లోకంలో జీవనోపాధికి ఉద్యోగం రావాలంటే ముందు కొన్ని అత్యర్హతలు కావాలి. అవకాశం గల సంస్థలో దరఖాస్తు చేయాలి. వారు మన అర్హతలను పరిశీలించి యోగ్యులమైతే పిలిచి కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. అందులో మనం సఫలీకృతమైతే ఆ ఉద్యోగం ఇస్తారు. సాధారణ ఉపాధి కోసం ఇచ్చే ఉద్యోగానికే ఇంత తతంగం ఉంటే మన జీవిత లక్ష్యమైన స్వాత్మానంద సాధనతో కూడా మోక్ష సామ్రాజ్య పదవిని అలంకరించుటకు చాలా అవసరం. ముందు అవసరమైన యోగ్యతలు సాధించిన తర్వాత అనుభవజ్ఞులైన గురువును ఆశ్రయించవలసిందే. ప్రస్తుత కాలంలో మనందరికీ అర్ధనారీశ్వర రాధాకృష్ణుల సీతారాముల తత్వం సంపూర్ణ అవగాహన అయితే అన్యోన్య దాంపత్యంతో ఆనందమయ జీవనం అనుభవిస్తారు. కేవలం దాంపత్య జీవనం అంటే శృంగారం, ధనమే ప్రధానమని అనుకుంటే మాత్రం పెద్ద పొరపాటు. పరమ పవిత్రమైన వివాహ సంస్కారం ద్వారా లభించే దాంపత్య జీవనం బంధమోక్షాలకే గాక మంచి సంతానాన్ని సమాజానికి అందించాల్సిన బాధ్యత ఉంటుంది. మన పితృదేవత ఆశీర్వాదంతో రుణానుబంధ రూపంలో భార్యాభర్తలు సంతానం కలుగుతాయి. మన ప్రయత్నం తాత్కాలికమే, మన సంతృప్తి కొరకు చేస్తున్నాం. ప్రపంచానికైనా పరమార్థానికైనా జ్ఞానమే ఆధారం.
మనం నిత్యం ఇంటిలో ఉపయోగించుకునే టీవీలకు రిమోట్ మాదిరిగా జ్ఞానం అవసరమైంది. ఇది స్థూలంగా రెండు విధాలు. ఒకటి లోకజ్ఞానం, రెండవది బ్రహ్మజ్ఞానం. ప్రపంచ వ్యవహారాల నిర్వహణకు లోకజ్ఞానం, పారమార్థిక సత్యాన్ని గ్రహించి మన జీవిత లక్ష్యమైన మోక్ష సాధనకు బ్రహ్మజ్ఞానం అవసరం. అజ్ఞానమనే చీకటిని తొలగించడానికి జ్ఞానమనే దీపమే గతి, వేరే మార్గం లేదు. అజ్ఞానమే సకల అనర్థాలకు మూల కారణం. ప్రస్తుతం మోక్షానికే కాదు, బంధానికి కూడా జ్ఞానమే శరణ్యం. లోకజ్ఞానం లేకుండా బ్రహ్మజ్ఞానం సాధ్యం కాదు. భవబంధాలను తొలగించుకోవడమే మోక్షం. భవసాగరాన్ని దాటుటకు భక్తియే నావ. భవరోగ నివారణకు యోగమే మందు. వీటన్నింటికీ జ్ఞానమే ప్రధానం. జ్ఞానం లేకుండా మోక్షం పొందడం కష్టం. భక్తి జ్ఞానాల కలయికయే యోగం. యోగం ద్వారా అనుభవంలోకి వచ్చేది మోక్షం. జన్మనే బంధం, జనన మరణాల మధ్యలోని జీవితమంతా భవబంధమే. మోక్ష సాధనకై చేయు ప్రయత్నం కూడా జీవితకాలంలోనే జరగాలి. అవగాహన ద్వారా జ్ఞానాన్ని, అభ్యాసం ద్వారా యోగాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. మోక్షానికి ఇంతకంటే సులభమైన మార్గం లేదు. జీవితంలో మత్తు పదార్థాలు తాత్కాలిక గమ్మత్తునిచ్చేవే కానీ హృదయానికి అత్తుకొని శాశ్వతంగా ఆనందమయ జీవనాన్ని ఇచ్చేవి కావు. చివరకు ఇవి వ్యసనాలై మన అమూల్యమైన జీవితాన్ని చిత్తు చేస్తాయి. వ్యసనాలన్నీ వ్యామోహానికి దారి తీస్తాయి. మనశ్శాంతికి ఇవి ఏమాత్రం దోహదపడేవి కావు. పైగా క్రమంగా మనశ్శాంతి లేకుండా చేస్తాయి. శారీరక అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. వీటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. జ్ఞాన సాధనతో ఎలాంటి వ్యసనాలైనా క్రమంగా దూరం అవుతాయి. వీటికి మనం బానిసలుగా మారకుంటేనే మంచిది. మనలో ఆశా పిశాచి అంతంగా కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో అడుగు తీసి అడుగు వేయలేము. కపట బుద్ధి ప్రస్తుత కలికాలంలో కలిసి రాదు. వెంటనే కష్టాల పాలుగాక తప్పదు. కాలుడు మన కోసం కాచుకొని కూర్చున్నాడు. మనం ఎవరిని తక్కువ అంచనా వేయరాదు. అలాగని ఎవరిపై ఎక్కువ ఆశలు పెట్టుకోరాదు. ఉన్నది ఉన్నట్టు ఉనికి ఉంటేనే ఉత్తమం. కొత్త కథలన్నీ కళ్ళలై కట్టుకథలుగా కాలంలో కలిసిపోతాయి తప్ప మనకే విధంగా కలిసి రావు. మనం ఎక్కడ ఉన్నా రావలసింది వస్తూనే ఉంటుంది. ఎవరూ ఆపలేరు. అంతా మన మంచికే జరుగుతుందని మన పని మనం చేసుకుంటూ ఉండాలి. లోకంలో నమ్మకం లేకుండా బ్రతకలేము. నమ్మకం పూర్తిగా వ్యక్తిగతమైంది. నమ్మకం లేకుండా శ్రద్ధ కలుగదు. శ్రద్ధ లేకుండా అవగాహన కాదు. అవగాహన కాకుండా అభ్యాసం చేయలేము. అభ్యాసం చేయకుండా అనుభవానికి రాదు. అనుభవానికి రాకుంటే ఆనందమయ జీవనానికి నమ్మకమే మూలం. సాధారణ విషయాలకే నమ్మకం ఎంతో అవసరం. ప్రయాణంలో డ్రైవర్ను నమ్మాల్సిందే. డబ్బులు దాచుకోవడానికి బ్యాంకును నమ్మాలి. లోకమంతా పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉంది. మలంలో ఉట్టి మలంలో విరిగి మలంలోనే పోతున్న పురుగుల మాదిరిగా శాశ్వత ప్రపంచంలో అశాశ్వత శరీరంతో అశాశ్వతంగానే మిగిలిపోతున్నాం. మన జన్మ ప్రయోజనం ఏమిటో మనకు తెలియటం లేదు. తెలుసుకోవడానికి కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు. మనం ప్రతి చిన్న పనికి బాగా ఆలోచన చేసి పెద్ద ప్రణాళికలు వేసుకుంటాం. పైగా 10 మందిని అడిగి సలహాలు తీసుకుంటాం. కానీ మన పుట్టుక జీవిత లక్ష్యం గురించి ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. తాత్కాలిక జీవితంలో ఎంత గొప్ప ప్రణాళికలు వేసినా వ్యర్థమే. మిగిలేది శూన్యమే. తెలియక పోగొట్టుకున్నా, తెలిసి పోగొట్టుకున్నా పోయిన ద్రవ్యం మాత్రం తిరిగి రాదు. ఎలాగూ పోయిందని దీన్ని త్యాగం అనలేదు. తెలిసి బుద్ధిపూర్వకంగా శ్రద్ధతో సమర్పిస్తేనే త్యాగం అనబడుతుంది. మన వద్ద ఉన్నవన్నీ అడిగినా అడగకున్నా అందరికీ పంచిపెట్టడం దానం కాదు. మన వద్ద ఉన్న వారిలో అడిగినా అడగకున్న వారి యోగ్యతలను పరిశీలించి సద్వినియోగం అవుతుందనే నమ్మకంతో శక్తి మేరకు శ్రద్ధగా ఇవ్వడం దానం అవుతుంది. పేరు ప్రతిష్టలు ఆశించకుండా చేసే దానం ఉత్తమం. అడిగితే ఇచ్చేది కూడా ఉత్తమ దానం కాదు. తల్లి పిల్లలను తన వద్దకు చేరినప్పుడు ప్రత్యేక విధి. తల్లి పిల్లలను తన వద్దకు చేరదీసుకునేటప్పుడు లేదా పిల్లలు తల్లి వద్దకు చేరినప్పుడు ప్రత్యేక విధి విధానాలతో పని లేదు. తల్లి ప్రేమనే ప్రధానం.
అదేవిధంగా దైవాన్ని చేరుకోవడంలో కూడా తల్లి ప్రేమతోనే చేరాలి. మన పెద్దలు వారి స్వానుభవాలను దృష్ట్యం ఉంచుకొని మన కోసం అనేక విధి విధానాలను అందించారు. కానీ ఇదే విధానాన్ని అనుసరించాలని కాదు, ఎవరెవరి యోగ్యతను అనుసరించి వారి శక్తి మేరకు ఆయా మార్గాలను ఉపాయాలను ఆచరించవచ్చు. చివరకు లక్ష్యాన్ని సాధించుకోవడమే ప్రధానం. మార్గం ముఖ్యం కాదు, గమ్యం చేరుట ముఖ్యం. ఓం దివ్యజ్ఞాన గురూజీనే నమః. ఓం దివ్యజ్ఞాన గురూజీనే నమః. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. జీవిత సత్యం ఆనంద జీవనం ధ్యానప్రస్థంలో 194 నుంచి 221 వరకు సూక్తుల సుధ 7వ భాగం సంపూర్ణమైనది. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.